రెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా చింతపల్లిలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండల నూతన అధ్యక్ష కార్యదర్శి కమిటీ ఎన్నిక. భద్రాద్రి జిల్లా చిమ్నా తండాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామంలో సంబరాలు. నెల్లూరు జిల్లా చిల్లకూరులో రెవెన్యూ అధికారులతో జేసీ సమావేశం. భూ సమస్యలపై రికార్డులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. పోలీసుల అండ చూసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. టీడీపీ విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మండలంలోని సాయి సుమంగళి గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో చింతపల్లి మండల నూతన అధ్యక్ష కార్యదర్శి కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ చింతపల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా దొంతం చంద్రశేఖర్ రెడ్డిని, మండల కార్యదర్శిగా ఉజ్జయిని నరేందర్ రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే గ్రామస్థాయి నుండి పార్టీ బలాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలిపి ప్రతి ఒక్కరూ పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉండాలని అన్నారు. అనంతరం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన దొంతం శేఖర్ రెడ్డికి మండల టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపి ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం చిమ్నా తండాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను, వైద్య సిబ్బందిని అభినందించారు. చిమ్నా తండా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రంలో 5వ స్థానం, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన గ్రామ పంచాయతీ చిమ్నా తండా ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్ అన్నారు. 100% వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి కావడం పట్ల అభినందించారు. ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం వల్లే పనిచేయగలిగామని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో పట్టణాల కంటే పల్లెలు ముందంజలో ఉన్నాయని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం శ్రీరామరక్ష అని ప్రతి ఒక్కరూ తమ బంధువులకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ తీసుకునే విధంగా చేయాలని సూచించారు. మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆశ బుక్ ఈ సర్వే చేసి ప్రజల్ని మరియు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జిల్లాలో మనము చాలా ముందే అన్ని జిల్లాల కన్నా ముందుగానే తండాలకు కూడా వెహికల్స్ పంపించి వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది మొదలుపెట్టినాం. అది పోయిన 4-5 రోజుల క్రితం సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి చాలా పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టి మొత్తం అందరం కూడా ప్రతి ఇంటింటికి తండాకి గ్రామానికి వెళ్ళి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో ఒక మహత్తర కార్యక్రమం చేపట్టినాం. అది మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా చేపట్టిండ్రు. అయితే అందులో మీ తండా, మీ హ్యాబిటేషన్కి ఒక విశిష్ట స్థానం ఉంది. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 100% కంప్లీట్ చేసుకొని మీరు అందరికీ ఆదర్శంగా నిలిచిండ్రు.
చెప్పాలంటే రాష్ట్రంలో కూడా నాకు తెలిసి ఇప్పటివరకు ఏ గ్రామ పంచాయతీ ఇంకా 100% డిక్లేర్ కాలే. ఏ హ్యాబిటేషన్ కూడా అక్కడ ఆదిలాబాద్లో మనం చేసిన ఈ రోజు నుంచి అక్కడ కూడా కొన్ని హ్యాబిటేషన్ డిక్లేర్ అయినాయి. కాబట్టి రాష్ట్రంలోనే చూసుకుంటే మీది టాప్ 5లో మీది ఉంటుంది, ఫస్ట్ డిక్లేర్ అయింది. దానికి మీరు అందరూ కూడా గర్వపడాలి. అంటే వ్యాక్సిన్ ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు అయితే భయం ఏమవుతుందో తెలియదు, అది ఎప్పుడు తెలియనిది, గాలి వస్తుందో తెలియదు, ఏదైనా ముట్టుకుంటూ వస్తుందో తెలియదు. లాక్డౌన్లని ఇంటికే పరిమితమైనాము. ఓన్లీ పోయిన సంవత్సరమే, అది ఎప్పుడో కాదు, పోయిన సంవత్సరమే బయటికి రాకుండా ఎక్కడికి మన స్కూళ్ళు బంద్ పెట్టుకొని, ఇల్లు బంద్ పెట్టుకొని, మన షాపులు బంద్ పెట్టుకొని ఈ పరిస్థితి ఉండే. అక్కడి నుంచి టీకా ఎప్పుడు వస్తుందా అని అనుకున్నప్పుడు వచ్చినాక కూడా మళ్ళీ అపోహ, టీకా వేసుకుంటే ఏమవుతుందో, అది ముసలి వాళ్ళు వేసుకోవద్దట, కాళ్ళు నొప్పులు ఉంటే వేసుకోవద్దట, షుగర్ ఉంటే వేసుకోవద్దట, ఇట్లాంటి ఎన్నో అపోహలు, ఎన్నో మూఢనమ్మకాలు చాలా మందిలో ఉండే. అయినప్పటికీ మనము వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రతి ఒక్కరికి మంచిది, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్ళినాం. అదేవిధంగా అది మనము మన జిల్లా మొత్తం మీద 8 లక్షల మంది మనకి ఎలిజిబుల్ పాపులేషన్ ఉన్నారు. అందరికీ కూడా వేసే విధంగా మనము చర్యలు చేపట్టినాం టీకాలు. అయితే స్టార్టింగ్లో కొంచెం స్లో అయినప్పటికీ పోయిన 5 రోజుల క్రితం మనము 3 లక్షలు డోసులు ఫస్ట్ డోస్ వేస్తే పోయిన 4-5 రోజుల్లో మనం 1,00,000 డోసులు వేసినాం. నెల్లూరు జిల్లా చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వీఆర్ఓలు విలేజ్ సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు, సిబ్బందికి సూచనలు చేశారు. జేసీ మీడియాతో మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో భూ సమస్యలపై వీఆర్ఓలు సర్వేయర్లతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. రీసర్వేను సక్రమంగా నిర్వహించి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. మండలంలో జరిగిన భూ అక్రమాలపై ఇప్పటికే తహసీల్దార్ను సస్పెండ్ చేశామని, పూర్తి స్థాయి విచారణ త్వరలో పూర్తి చేసి దీనికి కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు చిల్లకూరు చిల్లకూరు తహసీల్దార్ ఆఫీస్లో రీసర్వే మీద సమావేశం నిర్వహించడం జరిగింది. రీసర్వేలో భాగంగా చిల్లకూరు మండలం యోగేశ్వరపల్లి గ్రామంలో మనము పైలట్ విలేజ్గా తీసుకొని ఫస్ట్ ఫేజ్లో సర్వే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా రికార్డ్స్ అన్నీ తయారు చేయించుకోవాలని వీఆర్ఓస్తో, విలేజ్ సర్వేయర్స్తో, అదేవిధంగా మిగతా రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వాటర్ ట్యాక్స్ కలెక్షన్, అదేవిధంగా 1 టైం కన్వర్షన్, రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ బై వే ఆఫ్ డ్వెల్లింగ్ యూనిట్స్, ఈ సబ్జెక్ట్స్ మీద కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చిల్లకూరు మండలం జిల్లాలోనే అన్ని ఏరియాల్లో మొదటి స్థానంలో ఉండాలని, రెవెన్యూ సర్వీసెస్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సమయానికి అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐ హోప్ వీ విల్ సీ గుడ్ రిజల్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్. విశాఖ నగరంలో టీడీపీ విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ తయారు చేసిన నాయకులు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారని, చంద్రబాబు బాబు హుసేన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే జగన్ మాత్రం హ్యూమర్ రాసెల్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశాడని ఎద్దేవా చేశారు. ఆయన పాత్రుడు విశాఖ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని, ఆయనపై ఎమ్మెల్యే అమర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని సూచించారు. పోలీసుల అండ చూసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని, ఎవరెన్ని చేసినా ఆయన్ను ఇంటి గోడను కూడా టచ్ చేయలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నొసుగులను, ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను అడుగుతుంటుంటే మీకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అది మీ భాష కాదు. మీ భాష దరిదాపుల్లోకి వచ్చి మాట్లాడితే మీకు ఇప్పుడు అర్థమయ్యి మీకు ఇప్పుడు ఆ భాష కోసమే మాట్లాడుతున్నారు. కానీ మీరు అయ్యన్న పాత్రుడు గారు అడిగిన మాటకి సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నాను. అమర్నాథ్ గారు, మీ పేపర్లోనే వచ్చింది మటన్ అమ్ముతామని, మీ పేపర్లోనే వచ్చింది చేపలు అమ్ముతామని,
మీ పేపర్లోనే వచ్చింది వాకింగ్ స్టోర్స్ పెడతామని వైన్ షాప్స్కి. మరి ఇవన్నీ వాస్తవం కాదా? ఇది సీఎం చేసే పనులేనా అని అడిగారు అతను. దానికి సమాధానం చెప్పండి. సమాధానం మీ దగ్గర లేవు. ఎందుకంటే మీ పార్టీ ఆఫీసే ఒక అవినీతి పునాది మీద ఏర్పడిన ఆఫీస్ అది. అలాంటి ఆఫీసులో కూర్చొని దేయాలు వేదాలు వల్లించినట్టు మీరు అక్కడ నీతి కబుర్లు చెప్తున్నారు. మరి ఆ ఆఫీస్ పునాది ఎవరు? అయ్యన్న పాత్ర గారు వీరప్పన్ అన్నారు మీరు. విశాఖ వీరప్పన్ అయ్యన్న పాత్ర గారు కాదు, మీ విజయసాయిరెడ్డి గారు. మీ విజయసాయిరెడ్డి గారు ఈ 3 జిల్లాల్ని కొల్లగొడుతున్నారు. అతని అడుగులకు మడుగులెత్తుతూ అతను చెప్పిన స్క్రిప్ట్ను మీరు మాట్లాడుతూ మీరు ప్రవర్తించడం మంచిది కాదని మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీకు కూడా ఒక రాజకీయ కుటుంబం, మీరు మీ తాతగారి దగ్గర నుంచి మీకు అన్ని విషయాలు తెలుసు. ఈరోజు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు రోజుకోటి బయటపడుతుంది. మీ పార్టీ నాయకులు చేసిన పనికి మీ పార్టీ నాయకులే సస్పెండ్ చేస్తున్నారు. మరి గతంలో కొయ్య ప్రసాద్ రెడ్డి గారిని సస్పెండ్ చేసింది ఎవరు? అతను చేసిన కార్యక్రమాలేంటి? ఈ రోజున మల్ల విజయప్రసాద్ గారిని కటకటాల్లో పెట్టింది ఎవరు? మరి అతను కట్టించిన ఆఫీసులోనే కదా మీరు కూర్చుంటున్నారు, తెల్లారితే మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యే యలమంచిలి ఎమ్మెల్యే కబ్జా చేసి, దేవుడి స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్లో 25,000 లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన కానిస్టేబుల్ యాదయ్య, ఎస్ఐ రైటర్, ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాలరాజుతో మరో 5 వ్యక్తులపై భూ వివాదంతో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 41A CRPC క్రింద బెయిల్ ఇవ్వటానికి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి క్రింద పనిచేసే కానిస్టేబుల్ యాదయ్య స్టేషన్లో బెయిల్ ఇవ్వడానికి యాదయ్య, రైటర్ 25,000 డిమాండ్ చేశారు. ఇందులో ఎస్ఐకి 20,000, యాదయ్యకు 5,000 అని వారి దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. 3 రోజుల క్రితం డిమాండ్ చేశారు. ఆయన పోరండ్ల విలేజ్, దయాల బాలరాజు పోరండ్ల విలేజ్. వీళ్ళ మీద ఒక కేసు రిజిస్ట్రేషన్ అయింది పోలీస్ స్టేషన్లో. 5 మంది, వీళ్ళంతా మొత్తం 5 మంది ఒక భూమి పంచాయతీ గురించి. ఈ 5 మంది కూడా 41A CRPC ఇవ్వటానికి ఎస్ఐ వి శ్రీనివాసరెడ్డి కింద పనిచేసే యాదయ్య కానిస్టేబుల్ 25,000 డిమాండ్ చేశాడు. ఇలా ఎస్ఐకి ఒక 20,000, 5,000 నాకు ఆయనకి యాదయ్యకని డిమాండ్ చేశాడు. అది దీని విషయంలో మేము ఇంతకుముందు కూడా వెరిఫై చేశాము. క్లియర్గా దాని గురించి ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేశాము. తర్వాత ఈరోజు ఈ 25,000ని యాదయ్య రైటర్, ఈ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ రైటరు ఇప్పుడు గంట క్రితం తీసుకుంటూ ఉండగా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. ఆయన ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఆయన సంబంధం గురించి ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలుస్తుంది. భూ వివాదంలో గురించి ఒక కొట్టుకునే కేసు, దొమ్మి కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో భూ వివాదం కేసులో కొట్టుకున్నారు ఇరు వర్గాలు, 5 మంది కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న కేసులో వీళ్ళ మీద 41A CRPC ఇచ్చేసి బెయిల్ మీద పంపిస్తుంటారు. 41A CRPC అది ఇష్యూ చేసి వీళ్ళు ఇస్తారు, మన బెయిల్ కూడా ఇస్తారు. ఎంత డిమాండ్ చేస్తారు? 20,000 ఏమో ఎస్ఐ గారికి బెయిల్, 41A CRPC 2 ఇవ్వడానికి 20,000 డిమాండ్ చేశాడు ఎస్ఐ కోసం, 5,000 ఈయన కోసం అని చెప్పాడు. 41 CRPC అంటే అది అరెస్ట్ చేసేటప్పుడు 20,000 నోటీస్ ఇస్తామన్నారు సార్. 20,000 వరకు ఎస్ఐ గారు ఎప్పుడు డిమాండ్ చేసింది సార్? అది 3 రోజుల క్రితం చేశాడు. ఈరోజు 3 days బ్యాక్. 3 రోజులు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ యాదవ్
షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఫరూక్ నగర్ మండల కమిటీ ఎన్నిక కార్యక్రమం కుంట్ల రామరెడ్డి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్, జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, ఏపీపీ ఖాజా ఇంద్రీస్, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, సీనియర్ నేతలు తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. మరి వీళ్ళు దాంట్లో గురించి మాట్లాడతారు. అదేవిధంగా వాళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడతారు. జాగ్రత్త చాలా ఉద్యోగంలో 1,32,000 ఇస్తాము. ఇంకా 56,000 ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగాలు లిమిట్ ఉంటాయి. అంతే కాదని చేయాలి. మరి 2004 నుంచి 2016 ప్రతి ఒక్కటి ఒకటి నాడే 2004 నుంచి 2010 అంతకుముందు కాకుండా కొత్త కాకుండా తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు 10 ఏళ్ళ ఉద్యోగాలు ఇచ్చాము. లెక్క చెప్పాలి. 10 ఏళ్ళకి లక్షించాము. 26,000 27,000 ఉద్యోగాలు ఇచ్చాము. 26 కనీసం 27,000 ఉద్యోగాలు ఇస్తే అన్న తెలంగాణకు 22,000. ప్రపంచ శాంతి కోరే దేశాల్లో మన దేశం ముందుంటుందని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు, మాజీ ఏపీ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీనివాసులు, కళ్యాణ్ సాయి, రవీంద్ర, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో శాంతి కోరబడుతుందని, ఇటీవల జరిగిన ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ల అరాచకాల ద్వారా తెలుస్తుందని రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. మన దేశం శాంతి దేశంగా కీర్తి గడిస్తుందని తెలిపారు. శాంతి మార్గంలో ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం తీసుకురావచ్చని, మన దేశం ఎంతో మంది మహనీయులు అనేక సందర్భాల్లో రుజువు చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జడ్పీ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, మన స్టాఫ్కి, మీడియా వారికి, పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన ప్రతి సంవత్సరం ఇక్కడే మనం ఈ ప్రపంచ శాంతి దినోత్సవం వీలైన నాకు తెలిసినంత వరకు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే మనం జరుపుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ హై స్కూలే మాకు బాగా లయన్స్ క్లబ్కి కలిసి వచ్చింది. అందులో మన సార్ వాళ్ళందరూ మాకు ఎప్పుడు బాగా సహకరిస్తుంటారు. కాబట్టి మనమందరం ఈ స్కూల్కి కావాల్సిన స్కూల్లో ఉంటానే ఈ శాంతి మనం పాటిస్తూ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది. మనం అందరం శాంతిగా ఉంటే ప్రపంచం అంతా శాంతంగా ఉంటుంది. మిగతా దేశాలు కూడా, అన్ని దేశాలు కూడా శాంతంగా ఉంటాయని కోరుకుంటూ ఈ సమావేశానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ శాంతికై ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎన్నో దేశాల్లో, మొన్ననే చూసాం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చేసినటువంటి అకృత్యాలని. వాటినన్నిటినీ అరికట్టాలంటే మనం అందరం శాంతిగా ఉండాలి. ఇతరుల శాంతిని కూడా భంగపరచకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా యువత విద్యార్థి దశ నుంచే శాంతిని అలవర్చుకోవాలి. అదేవిధంగా ఇతరులు కూడా శాంతిగా ఉండేటట్టు మనం చూసుకున్నప్పుడే మన దేశాలన్నీ శాంతిగా ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశం శాంతికాముక దేశం. మన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం. మన స్వాతంత్రాన్ని కూడా ఏ విధంగా సంపాదించుకున్నాం, శాంతియుతంగానే గాంధీ మహాత్ములు మనం సంపాదించి పెట్టారు. కాబట్టి ప్రపంచంలోనే శాంతియుతమైనటువంటి భారతదేశంలో నివసించే మనం అందరం ఆల్మోస్ట్ శాంతికాములుగా ఉండి శాంతిని ప్రేరేపిస్తూ అందరం శాంతిగా ఉండాలి, అందరూ శాంతిగా బతకాలి. ఎవరిని మనం వేరే విధంగా కించపరచకూడదు, అశాంతిపరచకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ శాంతి వరల్డ్ పీస్ డే మనం నిర్వహించడానికి కారణం ఏంటంటే, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలో ఏదైతే ఈ ఐక్యరాజ్య సమితి శాంతిని తీసుకురావాలని చెప్పి స్థాపించబడ్డదో దాంట్లో మెంబర్షిప్ కలిగినటువంటి ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్ అని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి మేము ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా మేము ముందుగా శాంతి ప్రతిజ్ఞ చేస్తాం. అందరం శాంతిగా ఇప్పుడే మీరు ఏ విధంగా చేశారో అందరూ శాంతిగా ఉండాలి, ఎవరి ఒక శాంతిని భంగపరచకూడదు అని చెప్పి. కాబట్టి శాంతి కోసం ప్రయత్నించే వాళ్ళలో
ముందు వరుసలో లయన్స్ ఇంటర్నేషనల్ కూడా ఉంటుందని చెప్పడానికి కూడా మేము చాలా సంతోషిస్తూ అందరం శాంతిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఇక్కడ రఘుఫ్ గారు హెడ్ మాస్టర్ గారిని అదేవిధంగా స్టాఫ్ని అందరినీ అభినందిస్తూ పిల్లలకు కూడా మా దీవెనలు చేస్తూ ఈ అవకాశం కల్పించిన మనందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అనంతరం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి త్వరితగతిన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలంగా పెద్దపల్లి ప్రజలు చిరకాల కోరికగా మిగిలిన కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి త్వరితగతిన నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వ్యాపార వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న తరుణంలో పెద్దపల్లి జిల్లా చుట్టుప్రక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలు ప్రజలు, వ్యాపారస్తులు, విద్యార్థులు రైల్వే గేట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలను గాలి కొదిలేశారని విమర్శించారు. వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కూనారం రోడ్డు, కూనారం రైల్వే గేటు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పినారు. మరి దీనికి 70 కోట్లు కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి శాంక్షన్ అయింది. నిన్న ఈ పెద్దపల్లి నుండి గెలిచినటువంటి ఎంపీ వెంకటేష్ నేత గారు నిన్న సెంట్రల్ మినిస్టర్కు ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి వాటి చెప్పిండు. కానీ పెద్దపల్లి కనీసం ఎప్పుడో ఇచ్చినాం దీన్ని కంప్లీట్ చేయాలని కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే ఈ పెద్దపల్లి నుంచి గెలిచి ఇక్కడ నుంచే ఎంపీగా ఉండి పెద్దపల్లి పేరు తీయకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇలా స్వార్థం చూపెట్టి అక్కడి నుంచి వాళ్ళ కోసం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇవాళ శాంక్షన్ అయిన తర్వాత దీనికి ఉన్నటువంటి నిధులు సీఎం గారు ఇవాళ పక్కతో పట్టించుంటూ ఇవాళ ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం చీమ కుట్టట్టు కూడా లేదు. ఆయనకు కరోనా వచ్చిందని, మరి కరోనా వచ్చిందో లేదో తెలియదు కానీ ఇంట్లో పండుకొని బయటికి వెళ్ళడం లేదు. ఈ వినాయకుల నిమగ్నం వచ్చిందని మరి ఇప్పటికైనా చెప్తాను, ప్రజలు నిత్యం 60-70 మంది ఈ కూనారం రోడ్డు నుంచి, ఈ గేట్ నుండి హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి జమ్మికుంట పరిసర ప్రాంతాలకు కొన్ని వేల మంది రోజు వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దీన్ని పట్టించుకుంటే గతంలో కూడా 2 సార్లు ధర్నా చేయడం జరిగింది. ఇవాళ కూడా మేము చేస్తాను. దీని మీద నిన్న రైల్వే ఇంజనీర్ సికింద్రాబాద్ ఇంజనీర్తో కూడా, అక్కిరెడ్డి అని ఇంజనీర్తో కూడా మాట్లాడినా శాంక్షన్ అయింది సార్, కాంట్రాక్టర్ కూడా అదైంది. కానీ ఎందుకు జాప్యం అవుతుంది? దీని నిధులు కాజేసారు కాబట్టి దీన్ని కట్టడం లేదు. అదేవిధంగా ఇవాళ గోదావరి మీద కూడా ఆ బ్రిడ్జ్ అనేది కడితే ఇవాళ మనం వేరే రాష్ట్రాలలో పరిగెత్తుంది. ఇవన్నిటి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాటలకే పరిమితమైంది తప్ప చేతలు లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా చూసినట్టు చూస్తూ ఉంది. మరి వాళ్ళు కూడా చేయడం లేదు. 2 తోడు దొంగలు ఇక్కడ కేసీఆర్ బీజేపీని తిరుగుతూ ఉన్నారు. అక్కడికి పోయి మోకరిని కాలు పట్టుకొని ఎంపీలు నీకిత్తా, ఎమ్మెల్యేలు నాకి, మన ఇద్దరం కలిసి ఉందాం తోడు దొంగలాగా అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అసలు ఎందుకు ఎమ్మెల్యే గెలిపించడం మనకు తెలియదు. అరే అందరు రాజీనామా చేసి 20,000 కొట్టిస్తారు, నువ్వు కూడా చేయమని చెప్తా ఉన్నావు. రాజీనామా చేస్తే మా కాన్సెన్స్ కూడా బాగుపడుతుంది. ఇప్పటికైనా ఈ రైల్వే బ్రిడ్జ్ ఇట్లా చేయకపోతే, ఎందుకంటే పాపం హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, కడుపుతో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుకుంటా మొన్న పాంగుట్టి వ్యక్తి చనిపోవడం జరిగింది ఈ గేట్ దగ్గర. ఇప్పటికైనా ఈ గేట్ ఇట్లా పట్టించుకోకపోతే ఇవాళ కొద్ది వేల మంది జిల్లా అయింది. సిగ్గుసేటు మీకు నిజంగా, మీకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది. మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ మాట వినకపోవడం. ఇప్పటికైనా ఈ బ్రిడ్జిని వెంటనే ఈ యొక్క పనులు, ఇది ఆర్ఎండ్బి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 ఉన్నాయి. ఈ 2 తోడు దొంగలు చేసినట్టు అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మీ ఇద్దరు కలిసి ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జిని రోడ్డు చేయకపోతే పెద్ద ఎత్తున రాబోయే రోజులు ఇంకా కూడా ఉద్యమం చేస్తాం. ఇది లేని పక్షంలో కంటిన్యూగా ఇలాంటి ధర్నాలు చేస్తూనే ఉంటామని సందర్భంగా గురుకులాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వేరోస్ అనుబంధ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని, కానీ గురుకుల పాఠశాలలను ఇప్పటికీ ప్రారంభించలేదని టీజీపీఏ నాయకులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అధికంగా గురుకులాలలోనే చదువుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని పాఠశాలలను తెరిచి కేవలం గురుకులాలను మూసి ఉంచడం సరికాదని అన్నారు. వెంటనే గురుకులాలను సైతం పునః ప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నటరాజుకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా ప్రారంభమైనప్పటికీ మరి గురుకులాలు, ఎస్సీ గురుకులాలు అయితేనేమి, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ కూడా ఇంతవరకు తెరుచుకోలేని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే
ఇది ఆన్లైన్ విద్యా విధానంలో పిల్లలకు కొందరికి చాలా గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వారందరూ కూడా పేద కుటుంబాలు. కొందరికి సెల్ ఫోన్లు అందుబాటులో లేవు. మరి సెల్ ఫోన్లు అందుబాటులో ఉంటే మారుమూల ప్రాంతాల నుంచి గురుకులాల విద్యాలయాల్లో చదువుకుంటున్నారు కాబట్టి అక్కడ సరి అయిన మన సిగ్నల్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఆన్లైన్ విద్యకు దూరం అవుతున్న మన గురుకులాల విద్యార్థులు మరి విద్యను నష్టపోతున్నారు. మరి అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ గురుకులాలు మరి ఎందుకు ప్రారంభిస్తలేరో మరి గురుకులాల తల్లిదండ్రులందరం కూడా మేము ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. గురుకులాలు వెంటనే ప్రారంభించి మా పిల్లలకు ప్రత్యక్ష విద్యను అందించాలని మేము మా తల్లిదండ్రుల మరియు ఏదైతే మా స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ అనుబంధ సంఘాలన్నీ కూడా ఎస్ఎస్యు కానివ్వండి, టీజీపీఏ కానివ్వండి, ఇంటర్నేషనల్ మన స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ కానివ్వండి, ఈ అనుబంధ సంఘాలన్నీ కూడా కలిసి మా ఏదైతే గురుకులాల పేద విద్యార్థులకు గురుకులాలు తెరిపించి వెంటనే ప్రత్యక్ష విద్య అందాలని మేము మా తల్లిదండ్రుల తరఫున అందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. యాదాద్రి జిల్లా భువనగిరి కేకే నర్సింగ్ హోం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా భువనగిరి మండలం రాయగిరికి చెందిన మమత అనారోగ్యం పాలై మృతి చెందింది. గత ఏడాది క్రితం కేకే నర్సింగ్ హోంలో శస్త్రచికిత్స చేయించుకున్న మమత కడుపులో వైద్యులు సర్జరీ కాటన్ను కడుపులో ఉంచి కుట్లు వేశారు. సర్జరీ తర్వాత నుండి మమత అనారోగ్యానికి గురవుతుండటంతో పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నేరేడ్మెట్లోని ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మమతకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ ఆమె కడుపులో కాటన్ వేసి కుట్టారని గమనించారు. వెంటనే వైద్యులు మమతకు సర్జరీ చేశారు. సర్జరీ సమయానికి మమత పరిస్థితి విషమించడంతో అదే ఆసుపత్రిలో మరణించింది. గతంలో సర్జరీ చేసిన కేకే నర్సింగ్ హోం వైద్యుల నిర్లక్ష్యం వల్లే మమత మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. మమత మృతికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఒక 1 year 3 months 1.5 year బ్యాక్ మనకి ఆపరేషన్ అయింది. బేబీ ఇక్కడనే చూపించాము. చెకప్ ఎక్కడ అంటే పేరు ఇంటి పేరు ఏకే నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చూపించిన తర్వాత అంతా ఒకటేషన్ అన్నీ ఒక ఆపరేషన్ చేయాలి, మనకి పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పినారు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసారు. అసలు ఆపరేషన్ చేసేది కాదంటారు డాక్టర్స్ మాకు చెప్పారు వేరే హాస్పిటల్లో. అయినా కానీ ఆపరేషన్ చేసి 7 స్టిచ్చింగ్స్ వేసారు. ఆపరేషన్లో చేసేటప్పుడు బ్లడ్ రాకుండా క్లాత్ ఉంటుంది, క్లాత్ పెడతారంట క్లాత్ అందులోనే ఉండిపోయిందంట. క్లాత్ ఇట్లా స్టిచ్చింగ్ చేసారంట. దానివల్ల ఇన్ఫెక్షన్ ఏ హాస్పిటల్ కింద అట్లే చాలా బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది, బాగా ఇది ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఉప్పల్లో టీహెచ్ హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళినాం. అది కన్ఫర్ హాస్పిటల్ వెళ్ళగానే మాకు తెలిసింది. కన్ఫర్ హాస్పిటల్లో చెప్పారు ఇంకా సర్జరీ అయిపోతే మేము చనిపోతుంది, లోపల చాలా ఇన్ఫెక్షన్ ఉన్నది, పేదలకి ఇక్కడ రంధ్రాలు పడ్డాయి, 2 రంధ్రాలు పడ్డాయి పేదలకి, ఆపరేషన్ చేయాలి చనిపోతుంది 100% చనిపోతుంది. అయినా మేము ఆపరేషన్ చేయమని చెప్పగానే ఆపరేషన్లో ఇక్కడ ఆపరేషన్ తెలిసిపోయింది క్లాత్ ఉండడం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. ఎప్పుడు చనిపోయిందంటే ఇవాళ మార్నింగ్ 4కి 4:30. ఏ హాస్పిటల్? సన్ఫ్లవర్ హాస్పిటల్ నేరేడ్మెట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లా చింతపల్లిలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండల నూతన అధ్యక్ష కార్యదర్శి కమిటీ ఎన్నిక. భద్రాద్రి జిల్లా చిమ్నా తండాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామంలో సంబరాలు. నెల్లూరు జిల్లా చిల్లకూరులో రెవెన్యూ అధికారులతో జేసీ సమావేశం. భూ సమస్యలపై రికార్డులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. పోలీసుల అండ చూసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. టీడీపీ విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.